వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. దురదృష్టకరం ఈరోజు ఇక్కడ మనకి రాయవరం మండలం రాయవరం పంచాయతీలోని ఇక్కడ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ రెండు కలిపి ఒక యూనిట్ ఇక్కడ ఉన్నది. యూనిట్లోని దురదృష్టకర సంఘటన అరౌండ్ 12:30కి ఇక్కడ క్రాకర్స్ అనేవి పేలి సుమారుగా 6 మృత్యువాత పడడం అనేది నిజంగా చాలా బాధాకరమైన సిచ్యువేషన్. ఇన్సిడెంట్ అయిన తర్వాత 12:40కి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అరౌండ్ 12:42కి వాళ్ళు ఇక్కడ ఎన్రూట్ అయ్యి ఇటువైపు నుంచి మనకి అనపర్తి ఫైర్ స్టేషన్ అట్ ద సేమ్ టైం మండపేట ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడికి కూడా రావడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా అంటే మంటలను అదుపులో పెట్టడం ఒక ఎత్తు, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న క్షతగాత్రులను కూడా ఇమీడియట్గా అక్కడ నుంచి హాస్పిటల్కి పంపించడం కూడా జరిగింది. ఆ హాస్పిటల్కి పంపించే క్రమంలో మా రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కూడా ఈ నియర్ బై ఉండటం తను కూడా తన కారులోని ఆ క్షతగాత్రులను ఎక్కించుకొని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే ఇది ఒక మానవతా దృక్పథంతో చూసుకోవాల్సిన విషయం. అట్ ద సేమ్ టైం దీన్ని ఒక యాక్సిడెంటల్గా కూడా మనం చూడాల్సిన విషయం. ఎందుకంటే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ వర్క్ జరుగుతుందని చెప్పి ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కానీ జోగేశ్వరరావు గారు కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే అరౌండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న 29th సెప్టెంబర్ ఇన్స్పెక్షన్ చేశారు. 26th మార్చ్ వరకు కూడా ఇక్కడ లైసెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది. రీసెంట్ 6th అక్టోబర్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఏదైతే దీపావళి పండుగ సందర్భంగా ఈ క్రాకర్స్ యూనిట్ వాళ్ళు ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారన్న ఉద్దేశంతోనే అరౌండ్ 3 months బ్యాక్ నుంచి కూడా ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు అదేవిధంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్తో కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు అదేవిధంగా మా డిఐజీ గారు అదేవిధంగా ఎస్పీ గారు అందరూ కూడా. అయితే ఇది నిజంగా ఒక దురదృష్టకర సంఘటన. తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన నలుగురిలోని కొంతమందిని విచారిస్తే వాళ్ళకి కొంచెం కాన్షియస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని విచారిస్తే సంహవ్ ఒక ఎలక్ట్రికల్ వైర్ ఏదో కొంచెం మేము చేస్తున్న టైంలో ఒక స్పార్క్ వచ్చింది, దానివల్ల జరిగిన సంఘటన కింద వాళ్ళు చెప్పడం జరిగింది. క్లూస్ టీం వాళ్ళు కూడా ఫోరెన్సిక్ టీం వాళ్ళు కూడా ఆల్రెడీ ఇప్పుడు ఆన్ ది వే వస్తున్నారని ఇంకొక 1 hourలో వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఇన్సిడెంట్కి గల కారణాలని నిశ్చితంగా పరిశీలించడమే కాదు ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ని కూడా ఇమ్మని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్గా మాకందరికీ కూడా ఇన్ఫర్మేషన్ రావటం, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మన రామకృష్ణారెడ్డి గారు కానీ జోగేశ్వరరావు గారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు క్షతగాత్రులను హాస్పిటల్కి తిరిగి కాకినాడ పంపించేటంత వరకు కూడా వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకోవటం, డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉండి ఆ క్షతగాత్రులను పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నిజంగా వాళ్ళందరినీ కూడా ఒక అభినందించే పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఎంపీ గారు పురంధరేశ్వరి గారు కూడా లోకల్లో లేకపోయారు, దూరంగా ఉండటం వల్ల వాళ్ళ కండోలెన్స్ కూడా నా ద్వారా చెప్పమని చెప్పారు. మేడం తరపున కూడా వాళ్ళందరికీ కూడా ఎవరైతే మృతుల కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతిని సంతాపాన్ని తెలియజేసుకుంటున్నామండి. ఆ మృతుల కుటుంబాలు కూడా ఓవరాల్గా ఇందులో 6గురిలోని 4 మహిళలు ఉన్నారు, అదేవిధంగా 2 పురుషులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా BC/SC వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఆ కూలి పని చేసుకుంటేనే కానీ వాళ్ళ జీవనం ముందుకు సాగే పరిస్థితి లేదు. కంపల్సరీగా ప్రభుత్వం తరపున మేము అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందిస్తాం. వాళ్ళందరికీ కూడా ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మేమందరం కూడా కొంచెం డిస్కస్ చేసి మ్యాక్సిమం వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ఎక్స్గ్రేషియా కంపల్సరీ ఇస్తాము. ఎంత ఇస్తామన్నది ఒక కొంచెం మేము డిస్కస్ చేసి సీఎంఓలో కూడా మేము అందరం కూడా డిస్కస్ చేసుకొని చేస్తాం. దీపావళి సందర్భంగా ఇలాంటి కేంద్రాలు అనుమతులు ఎన్ని వస్తున్నాయి, భద్రత ఎలా ఉంది, ఇప్పుడు ఈ ఘటనని ఒక ఉదాహరణగా తీసుకోవాల్సిన పరిస్థితి కంపల్సరీగానండి. ఎందుకంటే మేము పర్టికులర్గా డే ఫస్ట్ నుంచి కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నామండి. ఫైర్ ఎన్ఓసీస్ అరౌండ్ మనం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా మనం చూసుకున్న దగ్గర పర్మనెంట్ ఫైర్ క్రాకర్స్ షాప్స్ ఇవన్నీ కూడా మనకి అరౌండ్ మన దగ్గర ఉన్నవి ఒక 70 వరకు ఉంటాయి. 69 out of 69 వాళ్ళందరికీ కూడా లైసెన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం మాకున్న పెద్ద ఇది కూడా ఏంటంటే టాస్క్ ఏంటంటే కొంతమంది అన్లైసెన్స్డ్తో చాలామంది తయారు చేస్తూ ఉంటారు, అందులో అన్స్కిల్డ్తో చాలామంది చేస్తూ ఉంటారు. సో అక్కడ మనకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. లాస్ట్ 2 months నుంచి స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఎక్కడ కూడా ఇలాంటి యూనిట్స్ ఏదైనా ఉంటే కనుక ఇమీడియట్గా వాటిని మేము జప్తు చేయటం, అదేవిధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం,
వాళ్ళని మోటివేట్ చేయటం, ఇలాగా లైసెన్స్ ఉన్న క్రాకర్ షాప్ దగ్గరికి కూడా వచ్చి ఇమీడియట్గా ఇక్కడ ఏంటేంటి ఫెసిలిటీస్ కావాలో. రీసెంట్గా మీకు తెలుసు లాస్ట్ ఇయర్ అక్కడ ఉన్న వాటర్ ట్యాంకర్ని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెప్పడం బట్టి ఒక వాటర్ ట్యాంక్ని, స్ప్రింక్లర్స్ని అన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. నిజంగా ఇది ఒక దురదృష్టకర సంఘటన. నేను కూడా అప్పీల్ పెడుతున్నానండి క్రాకర్స్ షాప్ ఓనర్స్కి, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వాళ్ళందరికీ, దయచేసి ప్రజల జీవితాలతో మనం ఎట్టి పరిస్థితుల్లో ఆటలాడుకోకూడదు. మీరు చాలా జాగ్రత్తగా ఉంటేనే చాలా మంది ప్రాణాలు మనకి ఉంటాయి. వర్కర్లు స్కిల్డ్ కాదు, చేసుకున్నారు, లోకల్గా ఉపాధి వస్తుంది, బట్ వాళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్ లేకుండా పని చేయించుకోవడం అనేది ఎంతవరకు నిజమేనండి, మీరు అనేది కరెక్టే. నేను లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాను. లాస్ట్ మేము రివ్యూ చేసుకునేటప్పుడు కూడా సేమ్ ఇష్యూని మేము కూడా రైజ్ చేసుకున్నాం. ప్రతి క్రాకర్ యూనిటే కాదండి, ఎక్కడైనా ఒక చిన్న కర్మాగారం ఉన్నా, ఒక చిన్న పరిశ్రమ ఉన్నా కంపల్సరీగా అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ని ఇవ్వాలి, ఇన్సూరెన్స్ పెట్టించాలి. ఆ ఇన్సూరెన్స్ బాధ్యత కూడా ఓనర్స్ తీసుకోవాలి. దాని మీద ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి లేబర్ డిపార్ట్మెంట్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందండి. ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి, ఎవరెవరికి ఇన్సూరెన్స్ లేకపోతే ఇమీడియట్గా ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేయమని చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఎంతమంది వర్క్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ ఉంటేనే ఫర్దర్గా లైసెన్స్ కూడా ఇమ్మని కూడా మేము ఆదేశాలు ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పాడ దగ్గర నుంచి ఈ రోజు సంఘటన వరకు ప్రతి సంవత్సరం ఏదో సంఘటన జరుగుతూనే ఉన్నాయి, ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి. ఇప్పుడు దీపావళి పండుగ చాలా దగ్గరలో ఉంది, చాలా ఎక్కువ మొత్తంలో 14 ఆర్డర్లన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ ముఖ్యమైన రోజుల్లో ప్రభుత్వం తరఫున వీటిని, ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఇందా చెప్పారు, కోనసీమ జిల్లాలోనే 35 కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ప్రమాదాలు జరగకుండా ఇమీడియట్గా ఒక టీంని ఏర్పాటు చేస్తున్నామండి. రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ అండ్ ఫైర్, ఈ మూడింటితో లేబర్ డిపార్ట్మెంట్తో కలిపి ఈ నలుగురిని కలిపి ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి ఒక టీంని ఏర్పాటు చేసి ప్రతి లైసెన్స్డ్ షాపు, అన్లైసెన్స్ షాప్ ఏ ఉన్నా కూడా ప్రతి దగ్గరికి వెళ్ళి అన్నీ చెక్ చేసుకుని ప్రికాషన్స్ అన్ని తీసుకుంటున్నారా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ తిరిగి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్స్ అని స్టార్ట్ అవుతాయి. ఇది కూడా వితిన్ 2 daysలో మేము కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పుడు దీపావళికి మరి బజార్లు పెడతారు కదా, బజార్ దగ్గర కూడా అప్పటికప్పుడు 2 రోజుల్లోనే మీరు లాస్ట్ మినిట్లో లైసెన్స్ ఇస్తున్నారు. అలా అప్పటికప్పుడు వచ్చి అనుమతి లేకుండా పెట్టేయడం, అక్కడ ఎలాంటి ఈసారి అలా ఏం జరగవండి, వాళ్ళ అనుమతులతోనే పెట్టాలి. అనుమతులు తీసుకున్న తర్వాతనే పెట్టాలి. 2 రోజులు 3 రోజుల ముందే మీరు క్లియర్ చేసుకుని వాళ్ళకి అన్నీ ఉన్నాయా లేదా, అదే ఇన్ఫెక్షన్ జరిగిన తర్వాత పెట్టించే ఏర్పాటు చేయట్లా. డెఫినెట్గా దానికి ఒక పోర్టల్ కూడా మేము ఆన్లైన్ పోర్టల్ కూడా తీసుకుంటామండి. మన కలెక్టర్ గారు, అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో ఒక ఆన్లైన్లోని కూడా వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకునే దానికి ఒక సింగిల్ విండో విధానం ఏర్పాటు చేసుకుంటాం. ఎక్కడైనా ఇలాంటి జరిగినప్పుడు కూడా ఇమీడియట్గా ఫైర్ సర్వీసెస్ కూడా నియర్ బై ఉంచే ఏర్పాటు కూడా మేము చేస్తాం. కారణాలు కూడా మోతాదుకి మించి వీళ్ళకి ఐటమ్స్ సప్లై చేయడంలో కూడా మోతాదుకి మించి సప్లై చేస్తున్నారు, దాని మించి కూడా వీళ్ళు పరిధికి మించి తయారు చేయడం. అందుకేనండి, లేదు అందుకే మీరు అన్నది కూడా కరెక్ట్ కావచ్చేమో. నేనేమన్నానంటే అందుకే ఇప్పుడు మాకు డిపార్ట్మెంట్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, క్లూజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తారు. నిజంగా అలాగనక జరిగితే కనుక కంపల్సరీగా చర్యలు కూడా తీసుకుంటాం. అటువంటి వాళ్ళందరి మీద చర్యలు. అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, టోటల్గా ఎంతమంది వర్క్ చేస్తారు, అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది, లేబర్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ రాలేదని మీరు కూడా ఆగ్రహం చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? యాక్చువల్గా ఈ టైంకి ల్యాబ్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండాలండి. నేను అందుకే పర్టికులర్గా కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఇలాంటి వర్కర్సే కాదండి, ఎక్కడైనా కూడా ఎటువంటి చిన్న పరిశ్రమ ఉన్నా, కనీసం ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉన్నా 10+ వర్కర్స్ ఎక్కడైనా పనిచేసినా కూడా వాళ్ళందరి దగ్గర వాళ్ళ ఇన్సూరెన్స్లు తీసుకోవాలి. వాళ్ళ దానికి ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా వాళ్ళ కన్సర్న్ లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండాలి. అది కూడా వాళ్ళు ఇమీడియట్గా తీసుకొని వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్లు కూడా చేయమని చెప్పి మేము ఆదేశాలు. ఒకసారి మేడం, ఈ తీవ్రత ఎట్లా ఉందనేది, ఇప్పుడు ఇక్కడికి అక్కడికి 300 మీటర్లు దూరం, దాదాపు 250 మీటర్లు. ఇక్కడ పేలితే అక్కడ తగలదు. అదే నివాసాలు దగ్గరగా ఉన్నప్పుడు, ఈ బజార్లు పెట్టినప్పుడు అవి కూడా మనం లేదండి, ఇలాంటివన్నీ కూడా ఒక ప్లే గ్రౌండ్స్లోని కొంచెం జనావాసాలకి దూరంగా పెట్టుకోవాలి. దానికి కూడా మేము కూడా కొంచెం ప్రజలు కూడా సహకరించమని మేము కూడా కోరుకుంటున్నాం. మీరు ప్రజలు కూడా కొంచెం సహకరించి కొంచెం దూర ప్రదేశాల దగ్గర మేము పెట్టేటప్పుడు డెఫినెట్గా సహకరిస్తే మేము ప్రికాషన్స్ అన్నీ తీసుకొని అసలు ఎట్టి పరిస్థితుల్లోనే ఒక క్యాజువాలిటీ కూడా లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎన్ని టీమ్స్ చేసినా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏగల్ టీం ఉంది, ఏగల్ టీం అంటే ఎక్కడికక్కడ తనిఖీలు ఆకస్మికంగా చేస్తారు. అలాంటి టీం ఏమైనా ఏర్పాటు చేస్తారా? అందుకే నేను చెప్పాను కదండి, ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటాం. మీరు చెప్పినట్టుగా దీపావళికి సంబంధించే కాదు, ఇది కంటిన్యూస్ కమిటీ.
ఈ కంటిన్యూస్ కమిటీ నాకు తెలిసి ఆల్రెడీ ఉంటుంది కంపెనీ. సంక్రాంతికి వెళ్ళే, దీపావళికి వెళ్ళే, మొత్తం కంటిన్యూగా జరుగుతుంది ప్రాసెస్. అమ్మా మీకు క్రాకర్స్ ఎలా ఉంటుందంటే పండగ వచ్చినా క్రాకర్ కావాలి అనుకోకూడదు, కానీ ఎవరైనా చనిపోయినా క్రాకర్ పెడతారు, ఎవరైనా పుట్టినా క్రాకర్సే, పొలిటీషియన్స్ వచ్చినా క్రాకర్సే, ఏదైనా క్రాకర్సే. సో నేనేమంటానంటే దీన్ని ప్రత్యేకంగా మనం ప్రత్యేకమైన దృష్టిలో చూడాల్సిన బాధ్యత ఉంది. దీనికి కమిటీ కంటిన్యూగా ఉండాలి. ఏదో దీపావళికి ఒక కమిటీ వేసి మనం కామ్గా ఊరుకునేది కాదు. కంటిన్యూగా ఒక కమిటీ రన్ అవ్వాలి. మంత్లీ వన్స్ కంపల్సరీ వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇంజూరీ అయిన వాళ్ళ పరిస్థితి ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నారండి. వాళ్ళు కూడా మ్యాక్సిమం కోలుకోవాలని రాయవరం గ్రామంలో శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ అని వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, స్టోరేజ్ పాయింట్ అండ్ సేల్ పాయింట్. దీని ఓనర్ గారు శ్రీ సత్యనారాయణ మూర్తి గారని ఓనర్ గారు దీంట్లో. సో వీళ్ళు ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇన్సిడెంట్ జరిగిన టైంలో కొంతమంది వర్కర్స్ చిచ్చుబుడ్లో ఆ మందుని కూరుతున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. అది కూరడంలో కొద్దిగా ప్రెజర్ ఎక్కువయ్యి దాన్ని స్పార్క్స్ వచ్చేసి పక్కనే ఉన్న ఎక్స్ప్లోజివ్స్ ఉన్న షెడ్ మీద, అంటే ఇంకా కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తున్న షెడ్, తర్వాత ఆల్రెడీ కొన్ని ర్యాకెట్స్ మాదిరి వాళ్ళు కొన్ని ఎక్స్ప్లోజివ్స్ తయారు చేసి రెడీగా పెట్టున్నారు, వాటి మీద పడిందని మనకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతో ఆ ర్యాకెట్స్ అన్నీ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో గాలిలోకి, తర్వాత సైడ్గా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోకి, అక్కడ ముందర పక్క ఉన్న స్టోరేజ్ పాయింట్లోకి డిఫరెంట్ డైరెక్షన్స్లో అవన్నీ ప్రయాణం చేయడంతో ఒక్కసారిగా మంటలు అనుకున్నాయి. దీనికి ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ఫైర్ సేఫ్టీ సిస్టమ్ కూడా ఉంది. ట్యాంక్ నుంచి తర్వాత వాళ్ళు వాటర్ అంతా స్ప్రింక్లింగ్ సిస్టమ్ అంతా ఉంది. ఆ ఫైర్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అయినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే అవన్నీ కూడా వచ్చిన ఫైర్కి అవన్నీ కంట్రోల్ చేయలేకపోయాయి. సో దాంట్లో స్పాట్లో మనకు 6 మంది చనిపోయారు. దాంట్లో 4 మహిళలు ఉన్నారు, ఒకతని బాడీ ఐడెంటిఫై కాలేదు. ఇంజూర్డ్ 4 ఉన్నారు, దాంట్లో కూడా 2 మహిళలు ఉన్నారు. సో వాళ్ళని జీజీహెచ్ కాకినాడకి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇది ఎఫ్ఎస్ఎల్ టీం కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతుంది. ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఇన్సిడెంట్ అని కూడా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి మార్చ్ 2026 వరకు దీనికి లైసెన్స్ ఉంది. గత వారం నుంచి కోనసీమ జిల్లాలో విలాసలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఒక 1 వీక్ బ్యాక్. అప్పటి నుంచి అన్ని అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు, ఈ జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ. సో 25వ తారీఖు 26వ తారీఖు ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు వచ్చి యూనిట్ని ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇన్సిడెంట్ జరగడానికి 2 రోజుల ముందర కూడా ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళ అన్ని సేఫ్టీ మెకానిజమ్స్ గురించి సాటిస్ఫై ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళారు. సో అనుకోకుండా జరిగిన ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో జరిగిన సంఘటనగా మనము ఇంతవరకు భావిస్తున్నాము. అయితే ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చేంతవరకు పూర్తి వివరాలు మనము నిర్ధారించలేము. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మీకు తదుపరి విషయాలు తెలియజేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.